అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేసాము, కావ్య ఊహా అండ్ లిపి. అండ్ ఈరోజు ఒక ఓల్డ్ మూవీ బట్ మంచి మూవీని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ మూవీని రికమెండ్ చేసింది నాగరవి గారు అండ్ మనోజ్ దాసి గారు. సో లిపి, మనోజ్ దాసి గారు ఈ మొత్తము చాట్ జీపీటీలో లిస్ట్ పంపించారు కదా నీకోసం. సో బొమ్మరిల్లు వన్ ఆఫ్ ద మూవీస్ అన్నమాట ఆ లిస్ట్ లో. సో నాగరవి గారు మన మెంబర్ అండ్ మనోజ్ దాసి గారు రికమెండ్ చేసిన మూవీ పేరు బొమ్మరిల్లు. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయింది. దీన్ని డైరెక్ట్ చేసింది బొమ్మరిల్లు భాస్కర్ అండ్ దీంట్లో యాక్ట్ చేసింది సిద్ధార్థ్ అండ్ జనీలియా. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాము. లిపి, ఎన్నిసార్లు చూసావు, ఎలా వచ్చింది? ఈ మూవీ నేను అన్నిసార్లు చూడలేదు, మేబీ తిప్పికొడితే ఒక 2 or 3 times చూసినట్టున్నాను. అండ్ ఆనెస్ట్లీ నాకు ఈ మూవీ అంతే నచ్చలేదు. నాకు మొత్తం అంతా ఓవర్ యాక్షన్ హైపర్ టైప్స్ లో అనిపించింది అంతే. కావ్య, నేను ఈ మూవీ కూడా థియేటర్ లో చూడలేదు. అప్పటికి నేను ఆల్రెడీ యూఎస్ కలిపాను. సో ప్రాబబ్లీ లేటర్ ఆన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది చూస్తాను. అండ్ నాకు నచ్చిన మూవీ, నాకు ఈ మూవీ నచ్చుతుంది చాలా. ఓవర్ యాక్షన్ మూవీస్ కి ఈ మూవీ ఒక ఫౌండేషన్ అని చెప్పుకోవాలి. అప్పటి వరకు ఇలాంటి హీరోయిన్ క్యారెక్టర్ గానీ ఇలాంటి ఫనీ స్టోరీ గానీ రాలేదు. సో అందుకని నాకు ఈ మూవీ చాలా ఇష్టం. సో నేను ఈ మూవీ ఓవర్ యాక్షన్ మూవీస్ అంటే ఎప్పుడు నిందే పెడాడతా దగ్గర నుంచి ఓవర్ యాక్షన్ మూవీ స్టార్ట్ అయ్యాక కుక్ ఇన్సిడెంట్ మర్చిపోయాను. ఈ మూవీలో కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ అమ్మాయిది. ఓకే, ఎనీవే కంటిన్యూ. అంటే అక్కంటుంది ఇది జనీలియా 1.0, ఈ మూవీ ఆరెంజ్ మూవీ 2.0 అంటుంది అక్క. ఎగ్జాక్ట్లీ. ఆ 1.0 అప్పట్లో నాకు చాలా ఫ్రెష్ గా అనిపించింది, కొంచెం మంచిగా అనిపించింది. ఇరిటేటింగ్ అనిపించలేదు నాకు అప్పట్లో నేను చూసినప్పుడు సినిమా. సో నేను మాట్లాడచ్చు. ఓకే. సో నేను ఈ మూవీ చాలా సార్లు చూసాను, చాలా సార్లు బ్యాక్గ్రౌండ్ లో కూడా విన్నాను. నాకు ఈ మూవీ చాలా ఇష్టము. నేను థియేటర్కి వెళ్ళి చూసాను, దాని తర్వాత చాలా సార్లు మూవీ టీవీలో చూసాను, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వింటున్నాను. సో మళ్ళీ ఈ పాడ్కాస్ట్ అని చెప్పి మళ్ళీ చూసాను మూవీ. యా, ఈ మూవీ ఒక కొత్త పాయింట్స్, కొత్త అన్ని డిస్కషన్ అంతా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే వాళ్ళ ఫాదర్ ఎలా కంట్రోలింగ్ గా ఉంటాడో చాలా న్యాచురల్ గా చూపిస్తారు. మేబీ చాలా మంది ఫీల్ అవ్వచ్చు వాళ్ళ డాడీ చాలా కంట్రోల్ చేస్తున్నారని. ఇందులో చాలా క్లియర్ గా చూపిస్తారు వాళ్ళ డాడీ ఎలా కంట్రోల్ చేస్తున్న అతని లైఫ్. అండ్ నెక్స్ట్ కాకపోతే ఇందులో నాకు నచ్చిన స్టోరీ ఏంటంటే వెరైటీగా అమ్మాయిని ఇంటికి తీసుకురావడము, అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అలాంటి మూవీస్ ఎక్కడో లేవు ఇప్పటి వరకు. మనకి అమ్మాయి వచ్చి మా ఇంట్లో ఉండి వాళ్ళ పేరెంట్స్ కి నచ్చాలని ట్రై చేస్తే ఆ ఒక్క పాయింట్ చాలా కొత్త పాయింట్ అప్పట్లో. సో ఈ మూవీలో 2 మెయిన్ ఆస్పెక్ట్స్ కదా. ఒకటి ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి, దాని తర్వాత ఈ అబ్బాయి కెరియర్, ఇంకా ఏంటి పెళ్లి 2 తనకి నచ్చినట్టుగానే అవ్వాలి అని చెప్పి అనుకుంటాడు. సో అందుకని లవ్ స్టోరీ అండ్ ఆల్సో కెరియర్ గురించి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ నాన్నతోటి రిలేషన్షిప్. సో అది మూవీకి అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండి, అది అప్పటికి కాదు, అది ఇప్పటికీ కొత్త కాన్సెప్టే. ఎందుకంటే అలా నాకు తెలిసి అయితే ఉండదు. నేను మళ్ళీ వేరే మూవీస్ ఇంట్లో కూడా నేను చూడలేదు, అట్లీస్ట్ నేను చూసిన మూవీస్ లో. కరెక్ట్, నేను చూడలేదు. నేను హాలీవుడ్ మూవీస్ లో చూసాను, కానీ తెలుగులో చూడలేదు. ఇండియన్ కల్చర్ లో యాక్సెప్ట్ చేయరు కదా, అందుకే కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది అన్నట్లు కాదు. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే మనం ఆల్రెడీ కొంచెం ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఈ అమ్మాయి వచ్చి వీరింట్లో ఉంటుంది. సో అమ్మాయి చిలిపితనంతో మంచితనంతో ఇంట్లో అందరినీ అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒప్పేసుకుంటారు అనుకుంటాం. కాకపోతే ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి ఏమో ఈ అమ్మాయిని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు, ఊరికే అమ్మాయిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో ఏంటంటే అమ్మాయి చెప్తుంది, నాకు మీ ఫ్యామిలీతో కాదు ప్రాబ్లం, నీతోటే ప్రాబ్లం అని చెప్పి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ ట్విస్ట్ నాకైతే చాలా నచ్చింది అప్పట్లో. కాదు, బికాస్ ఎలా అంటే ఉత్త అబ్బాయి కాదు, నాకు మంచి పేరు అనిపించింది. ఎందుకంటే ఆ అబ్బాయి అప్పటిదాకా ఇలా చాలా డీసెంట్ గా చాలా సీరియస్ గా అలా ఉంటాడు బికాస్ వాళ్ళ నాన్న మూలంగా. కానీ ఆ అబ్బాయి లోపల అలా కాదు. ఈ అమ్మాయి ఆపోజిట్ గా ఉంటుంది ఆ అబ్బాయికి. అండ్ ఈ అమ్మాయి బబ్లీ నేచర్, ఫ్రెండ్లీ నేచర్ ఇవన్నీ ఈ అబ్బాయికి నచ్చుతాయి.
సో ఈ అమ్మాయి కొంచెం మారుస్తూ ఉంటాడు. అండ్ అలే అందరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, నువ్వు అందరూ మంచి వాళ్ళు కాదు, నమ్మరు, ఇలా ఈ అమ్మాయిని కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని కొంచెము అదేంటి గోడ దూకడము, పానీపూరి కోసం రావడము, అబద్ధాలు చెప్పడము, ఇవన్నీ. సో ఇద్దరు కొంచెము ఒకరినొకరు చేంజ్ చేసుకుంటారు అనిపించింది నాకు మూవీలో. కొంచెం చేంజ్ చేసుకోవడంలో ఓకే, కాకపోతే ఈ అబ్బాయి అమ్మాయిని మరీ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, నువ్వు అలా ఉండొచ్చా, ఇలా ఉండొచ్చా అని చెప్పి. సో అమ్మాయికి ఏ విషయాలతో ఈ అమ్మాయి పైన లవ్ లో పడతాడో ఆ పాయింట్స్ అన్ని అబ్బాయికి ఇప్పుడు చిరాకు అనిపించి ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ లో చెప్తుంది కదా, ఏమైతే చూసి నేనంటే ఇష్టం వచ్చిందో అవే ఇప్పుడు అబ్బాయికి నచ్చట్లేదు అంటాడు కదా, నచ్చట్లేదు అంటుంది. చెప్పు. నేను చెప్పనా, ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ అబ్బాయి ఈ మూవీ టైం కి, అంటే అట్లీస్ట్ ఈ మూవీలో అబ్బాయి ఇట్స్ లైక్ ఏమంటారు, లేట్ టీనేజర్ ఎర్లీ 20s టైప్స్ కదా. ఆబ్వియస్లీ అమ్మాయి నచ్చింది, బట్ ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళతోటి బిహేవ్ చేయడం అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నన్నే తీసుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఒకలాగా ఉంటా, అలా అని చెప్పేసి నేను ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి అంటే ఎగ్జాక్ట్ సేమ్ బిహేవియర్ చేస్తాను అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఈవెన్ మన ఫ్రెండ్స్ తీసుకున్నా కూడా ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ తోటి కాస్త డయల్ డౌన్ టైప్స్ లోనే ఉంటారు. ఎగ్జాక్ట్ నేను ఇలానే ఉంటా అంటే ఆబ్వియస్లీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఆనెస్ట్లీ అమ్మాయి ఏమి అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ బిహేవియర్స్ అలా అనిపించలేదు, మామూలుగానే బిహేవ్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ తోటి. అమ్మాయి ఓన్ స్టైల్లో బిహేవ్ చేస్తుంది, కానీ నాకేమి అమ్మాయి పర్సనాలిటీ అంతే అలానే ఉంటుంది. కొంచెం అమ్మాయి పర్సనాలిటీ కాదు, అమ్మాయి పర్సనాలిటీ అలానే ఉండడం కరెక్టే. ఇప్పుడు నాదొక పర్సనాలిటీ ఉంటుంది, నీదొక పర్సనాలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న వాళ్ళ అక్కింటికి వచ్చింది అంటే మనం కొంచెం ఏదో వినయంగానే బిహేవ్ చేస్తాం, అంతేగాని ఇదే నా ట్రూ పర్సనాలిటీ, నేను ఇలానే ఉంటాను టైప్స్ మనం చేయము. అదని చెప్పారు, అదే నువ్వు మా నాన్న ముందు అలాగే చేయకు, కొంచెం మా నాన్న ముందు ఉన్నప్పుడు కొంచెం నువ్వు డీసెంట్ గా బిహేవ్ చేయాలి. అది ఒప్పుకుంటా, ఎందుకంటే ఆ పెళ్లికి వెళ్తుంది కదా, అప్పుడు చెప్తాడు కదా కొంచెం డీసెంట్ గా ఉండు అంటే, మీ నాన్నకి కొమ్మలు వచ్చేస్తాయి, మీ నాన్నకి కొమ్మలు వచ్చేస్తాయి, నేను గుద్దేస్తాను అంటూ ఉంటుంది. ఆ అబ్బాయి మాట చెప్పి విని ఆ గుద్దకుండా ఉంటే బాగుండేది అనిపించింది. మరి అంత ఎందుకంటే కొమ్ముల కాన్సెప్ట్ ఎలా నమ్ముతారు ఈ ఏజ్ లో? అది వన్ ఎగ్జాంపుల్, అంటే అది డైరెక్ట్ చూపించిన వన్ ఆఫ్ ద థింగ్స్ వేరే అమ్మాయి చేంజ్ అవ్వదు అబ్బాయి కోసం టైప్స్ లో. కాకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటి అంటే ఆ అమ్మాయి pretty much అప్పుడు టీనేజర్, ఇంకా చదువుకుంటుంది కాబట్టి, టీనేజ్ అమ్మాయి కాబట్టి అంత అవేర్నెస్ లేదు, అంత లౌకిక జ్ఞానం అండ్ నథింగ్. సో ఆ అమ్మాయి కూడా అలానే ఇలానే ఉంటా టైప్స్ లో చేస్తుంది, విచ్ ఈస్ ఇరిటేటింగ్ టు మీ. సో ఇద్దరు వైపుల నుంచి ఇద్దరు కరెక్ట్ గానే ఉన్నారు ఎట్ ది ఎండ్. కానీ మనం ఇలా అమ్మాయి గురించి ఇలా చెప్తున్నాము, ఈ బొమ్మరిల్లు హాసిని క్యారెక్టర్ ఎంత మంది అబ్బాయిలకి ఇష్టం అంటే, అసలు వాళ్ళ డాటర్స్ పేర్లు కూడా హాసిని అని పెట్టిన వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే ఈ బొమ్మరిల్లు హాసిని క్యారెక్టర్ ఇష్టం వచ్చి, సో అందరికి చాలా నచ్చిన క్యారెక్టర్. నాకు మరీ అంత నచ్చలేదు నాకైతే. ఓకే నాకు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నాకు అప్పట్లో చాలా నచ్చిన క్యారెక్టర్. ఎందుకు చెప్పాలా, అమ్మాయి లైఫ్ ని ఏం సీరియస్ గా తీసుకోవాలి, హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు తనకు నచ్చినట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి లిపి చెప్పినట్లు అంత భయంకరంగా ఏం బిహేవ్ చేయదు, కొన్ని చిన్నతనంగా ఉంటుంది, కానీ మరీ అంత చెత్తగా ఏం బిహేవ్ చేయదు. అమ్మాయికి లిమిట్స్ ఉంటాయి. ఒకవేళ అబ్బాయి ఎవరైనా లవ్ చేస్తావా, లేకపోతే మూవీ థియేటర్ కి రావాలి నాతోటి అంటే అలాంటి వాళ్ళతో కట్ చేస్తుంది. అమ్మాయికి కొంచెమన్నా బార్డర్స్ ఉన్నాయి, ఎలాగా డ్రా చేయాలో లైన్ తెలుసు అమ్మాయికి. సో అమ్మాయి మరీ అంత ఇన్నోసెంట్ కూడా కాదు, అమ్మాయికి రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసు. రైట్ దానికి అమ్మాయి కొంచెం ఆల్ ఇన్ లైక్ ఏమంటారు, ఫుల్ ఇన్నోసెంట్ అంతే నమ్మే టైప్. అంతేగాని నాకు అమ్మాయి ఏం చెడ్డగా ఓవర్లీ ఇన్నోసెంట్ లాగా కాదు, చెడ్డ అని కాదు. కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇంటికి వస్తుంది అన్నాను, ముందు మా నాన్న ముందు నువ్వు సినిమాకి వెళ్ళామని చెప్పకు ఈ టైప్స్ లో అంటే ఓకే అని చెప్పేసి అలానే బిహేవ్ చేస్తుంది. అంతేగాని అంకుల్ మేము సినిమాకి వెళ్ళాం అంకుల్ చాలా బాగుంటుంది అంకుల్ ఆ టైప్స్ లో చేయదు. సేమ్ వే ఊహ చెప్పిన ఎగ్జాంపుల్, పెళ్లికి వెళ్ళినప్పుడు హే నువ్వు ఇలా చేయకు మా నాన్న ముందరా అంటే ఓకే అని ఉండదు. లేదు మీ నాన్న కొమ్ములు వస్తే నేను వెళ్ళి గుద్దుతా అంటే అది ఏమీ పోనీ అబ్బాయి ఏం చెప్పట్లేదు అంటే ఒక రకం, ఆ అబ్బాయి అంతా బాటిల్ అప్ చేసుకుని ఒకసారి బర్స్ట్ అయ్యాడంటే ఒక రకం. ఒక పక్కన చెప్తున్నాడు హే నువ్వు మా ఇంట్లో వాళ్ళకి చెప్పని. అండ్ అక్క కాదు ఒక నిమిషం, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ముందర ఈ అబ్బాయి సీక్రెట్స్ అని కూడా బయటకి చెప్పేస్తుంది, విచ్ ఐ హేట్ ద మోస్ట్. ఎలా అంటే మీ అన్నయ్య మీ నాన్న జల్లి కదా, ఇట్స్ ఎ పర్సనల్ పెట్ పీవ్ నాకు. ఈ మూవీలో నచ్చని క్యారెక్టర్ అంటే సిద్ధార్థ్ క్యారెక్టర్. అలాగా అన్ని కడుపులో పెట్టుకుని అన్ని సీక్రెట్స్ కడుపులో పెట్టుకుని చెప్పండి.
రిపీట్ లెట్ మీ ఫినిష్ అంది. ఓ ఆల్గో కాదు, నా పర్సనల్ పెట్ వీప్. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఆబ్వియస్లీ వాళ్ళ నాన్న అంటే భయం అండ్ ఎవ్రీథింగ్. ఆ అబ్బాయితో బిజినెస్ పెడదాం అనుకుని ఎవ్రీథింగ్. వాళ్ళ నాన్న చెప్పే ధైర్యం లేదు. సో ఆ అబ్బాయి దాన్ని ఆ అబ్బాయితో ట్రై చేసుకుంటున్నాడు అండ్ వాట్ నాట్. ఈ అమ్మాయికి తెలుసు దట్ వాళ్ళ డాడ్ కి తెలియదని. ఈ అబ్బాయి ట్రస్ట్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సపోజ్ ఏమైనా చేస్తాను అనుకోలేదు, నేను మూవీకి వెళ్తున్నాను క్లాస్ బంక్ కొట్టి, నా ఫ్రెండ్ ఐ విల్ ట్రస్ట్ మై ఫ్రెండ్, హే ఇలా మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వస్తున్నాను, సో నువ్వు ఎవరికి చెప్పకు టైప్స్ లో. అంతేగాని ఏ ఆంటీ లిపి మీకు చెప్పకుండా మూవీకి వచ్చింది ఆంటీ వాళ్ళ అని చెప్తే ఇట్స్ గోయింగ్ బిహైండ్ మై బ్యాక్. అంతేగాని ఇలాగ వాళ్ళ వెళ్ళిపోయి మీ అన్నయ్య మీ నాన్నకి చెప్పకుండా ఇలాగ బిజినెస్ పెడుతున్నాడు అది ఇది అని చెప్పేసి ఇంట్లో అందరికి చెప్పేసి, దట్ ఈస్ బేసికలీ బ్రేకింగ్ ద ట్రస్ట్ విచ్ ఐ హేట్ ద మోస్ట్. బ్రేకింగ్ ట్రస్ట్ కన్నా వర్స్ట్ థింగ్ నా విషయంలో ఇంకోటి ఉండదు. సో ఇన్నోసెంట్ గా చెప్పిందేమో అనిపించింది నాకు, అంటే కావాలని ఇలా బ్యాక్ స్టాప్ చేయడం కాదు కానీ ఆ బౌండరీస్ ఉండాలి కదా. ఈ అబ్బాయి నాకు చెప్పి నువ్వు ఎవరికి చెప్పకు అంటున్నాడు అంటే ఎవరికి చెప్పకూడదు. అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంట్లోనే ఓపెన్ గా అలా చెప్పేసింది ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్ అంటే ఎక్కడ అది పాయింట్ వచ్చి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నాతో ఎక్కడికో పానీపూరి తినడానికి రావడానికి అదేదో ఫంక్షన్ ఎగ్గొట్టి వచ్చాడు మీ ఇంట్లో, ఇవన్నీ కొంచెం అర్థమవుతుంది. బిడ్డల చేతి వాళ్ళకి మంచి అవ్వడానికి అనేసి ఈ అబ్బాయిని థ్రోయింగ్ అండర్ ద బస్ టైప్ కదా. ఇప్పుడు నిన్నే తీసుకో, ఇప్పుడు నీకు నాకునే ఎంత కాకపోయినా 1-2 సీక్రెట్స్ అయితే ఉంటాయి. అలా అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు వచ్చేసేసి ఇంట్లో అందరికి చెప్పేస్తామంటే ఇట్స్ ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. పుట్ యువర్సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. అమ్మాయికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఎక్కడ చెప్పాలో ఏం చెప్పకూడదో అవేం తెలియదు అనుకుంటా. అది బేసిక్ బుద్ధి లేకపోవడం. నాకు బుద్ధి లేని పీపుల్ నచ్చరు. ఓకే, నాకైతే ఈ మూవీలో నచ్చని క్యారెక్టర్ అంటే సిద్ధార్థ్ క్యారెక్టర్. ఆ అబ్బాయి అంత పెద్ద లూజర్ నేను ఎక్కడ చూడలేదు. అందరికి ఆ అబ్బాయి ఎలా నచ్చాడు హీరో నాకు అర్థం కాలే, కానీ ఆ అబ్బాయి అయితే పెద్ద లూజర్ లాగా అనిపిస్తుంది. నచ్చని క్యారెక్టర్ నచ్చని లైక్ ఇట్. ఇలాగా ఒక డబుల్ ఫేస్ గాయ్, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటూ ఇలాగా పేరెంట్స్ ముందు సీక్రెట్స్ చూపించుకుంటూ ఇలా ఫ్రస్ట్రేటెడ్ లోపల కుమిలిపోకుంటూ బేసిక్ కమ్యూనికేషన్ ఇష్యూ అనిపించింది నాకు. ఫస్ట్ లో ఆ షర్ట్ ఆ లైఫ్ స్టైల్ ఎగ్జాంపుల్ అనుకుందాము. ఆ షర్ట్ వాళ్ళ నాన్న ఒకటి నచ్చింది, వాళ్ళ నాన్నకి ఇంకొకటి నచ్చింది. ఆ 2 కొనుక్కుంటే అయిపోతుంది కదా. నువ్వు అది కొను, నాకు వచ్చి నేను ఇది కొనుక్కుంటా అని ఒకసారి మాట్లాడితే అయిపోతుంది. యాక్చువల్లీ ఊహ అండ్ కావ్య ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్ గాయ్. ఎందుకంటే ఇప్పుడు వేరు, నేను ఇంటీరియర్ ఉన్నప్పుడు నానంటే కూడా నాకు అలాంటి రెస్పెక్ట్ తోటి వచ్చిన భయం టైప్స్ లో ఉండేది. నాన్న కనుక లిపి నువ్వు వెళ్ళకమ్మా అంటే నా సరే అని. ఈవెన్ మీరిద్దరు కూడా ఎప్పుడైనా మా నాన్నకి నో చెప్పామా, ఆ అబ్బాయిది కూడా ప్రిటీ మచ్ సేమ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అయి ఉండొచ్చు, భయపడుతూ ఉండుండొచ్చు. ఇట్ ఈస్ ద సేమ్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద సేమ్. ఆ అబ్బాయి వాళ్ళ డాడ్ ని సాటిస్ఫై చేయడం టైప్స్ లో ఏదో చేస్తున్నాడు. అలాంటి పీపుల్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది ఉన్నారు. పేరెంట్స్ కి భయపడి, ఎస్పెషల్లీ వెన్ యూర్ డిపెండెంట్ ఆన్ దెమ్. నువ్వు నీ అంతటా నువ్వు ఇండిపెండెంట్ ఉండడం ఈజ్ వన్ థింగ్, అండ్ దెన్ ఏమంటారు నీ అంతటా లైక్ వెన్ యూర్ డిపెండింగ్ ఆన్ యువర్ పేరెంట్స్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అతన్ని హర్ట్ చేయడం ఇష్టం లేక చెప్పడం అనుకుంటా. Yeah, probably respect and whatever. Respect correct. Respect కూడా లేదు, తిడతాడు కదా తాగేసి. నేను చెప్తాను నాకు అనిపించింది ఏంటంటే ఆ అబ్బాయి పర్స్పెక్టివ్ లో చూస్తే గనక ఇప్పుడు వాళ్ళ నాన్న నువ్వు ఈ షర్ట్ తీసుకోరా అంటే ఈ షర్ట్ తీసుకోవడం అలా కాదు. ఆ అబ్బాయి ఒక షర్ట్ వేసుకొచ్చి నాన్న ఇది ఎలా ఉంది అంటే ఇది కాదు నువ్వు ఇది తీసుకో అన్నప్పుడు ఆ అబ్బాయికి అక్కడ ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయి. నాకేం కావాలని అడగను కూడా అడగలేదు టైప్స్ లో. And as a father, maybe it is his responsibility. I'm not a father, so I don't know, obviously. Kakpote, I can relate to that. నాకు అర్థమైంది. I can understand him. I can relate is probably not the right word. I can understand. I cannot relate. Absolutely, I cannot relate to this guy. That's fine. That's fine. That's your... I'm just saying. నువ్వు నీ పాయింట్ చెప్పావు, నేను నా పాయింట్ చెప్తున్నా. Exactly. అది అంటున్నాను. That is fine. Completely fine. You cannot relate. Can I complete my sentence? Absolutely. సో నా పాయింట్ ఏంటంటే నేను అసలు రిలేట్ కాను. ఎందుకంటే ఒకవేళ గనక నువ్వు నాకు నీ టీషర్ట్ బాగాలేదు ఈ షర్ట్ వేసుకో అంటే దానికి హర్ట్ అయ్యేంత చిన్న ఫీలింగ్స్ కావు నావి. నాకు ఇంకా చాలా కొంచెం హార్ట్ పర్సనాలిటీ. ఉత్త సింప్లీ డాడ్ ఒక షర్ట్ వేసుకోదంటే హర్ట్ అయ్యేంత చిన్న చిన్న అంటే ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు లిపి నీసా ఒక డ్రెస్ వేసుకో అంటే నీసా ఆ అబ్బాయికి 21-22 అట్ ద మోస్ట్. ఆ అబ్బాయికి 45 years కాదు. హీఈస్ అ వెరీ యంగ్ గాయ్. ఆ అబ్బాయికి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆర్ హిస్ బిగ్ బూత్ అట్ దమ్. ఊహా కంటిన్యూ. సారీ.
లేదు ఇప్పుడు నీసా ఇంత 7 years old 8 years old నీసానే ఏమైనా వేసుకోమంటే నేను వేసుకోలేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పి వేసుకోదు. బేసిక్ కమ్యూనికేషన్ ఎందుకు ట్రై చేయడు అనేది. అందులో ఒకవేళ కెరియర్ విషయంలో అబ్బాయి ఫోర్స్ చేస్తుంటే ఐ కెన్ ఇమాజిన్, ఓకే, అది ఇండియన్ పేరెంట్స్ చాలా ఉంటుంది. కాకపోతే ఎలాగా తినాలో, ఎలాగా షర్ట్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాకు తెలిసి అంత ఫీల్ అవ్వక్కర్లేదు. జస్ట్ చెప్పచ్చు, నాన్న నాకు ఈ షర్ట్ ఇష్టం లేదు, నాన్న నాకు ఫుడ్ ఇష్టం లేదు. కెరియర్ విషయంలో అగ్రీ. చిన్న మనము ఇండియాలో ఉన్నప్పుడు అబ్బాయికి వైట్ కలర్ అంటే ఇష్టం లేదట, అది వాళ్ళ నాన్నకి తెలియదట. అదే కదా, చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా. క్యారెక్టర్ నాకు నిజంగా ఎంత చిరాకు వస్తుంది అబ్బాయి క్యారెక్టర్ చూస్తే. సచ్ ఎ లూజర్ గాయ్. ఈ అమ్మాయికి తెలుసు వాళ్ళ నాన్నకి కనీసం వైట్ కలర్ అంటే తెలియదట, ఇష్టం లేదని తెలియదట, ఈ అమ్మాయి చెప్తుందట. సో బట్ నాకు ఇంకొకటి అర్థం కాలేదు ఏంటంటే, ఈ బొమ్మరిల్లు ఫాదర్ ఎందుకు ఉత్త సన్స్ ని ఇలా చేస్తాడు, డాటర్ ఏమో ఏం చేయకుండా అలా ఉంటుంది. అంటే డాటర్స్ ఆల్రెడీ పెళ్లి చేస్తాడు కదా వాళ్ళతోటి, ఒకటే డాటర్, సెకండ్ డాటర్ బ్యూటీ పార్లర్ ఏదో పెట్టుకోవడం. అవును డాటర్స్ ని మరి అంత ఏం చేయడు, లైక్ మీరు ఇలా తినాలి, మీరు ఇలా క్యారమ్ బోర్డ్ ఆడాలి అని. ఉత్త సిద్ధార్థ్ ని మాత్రం అంటాడు, ఎందుకు అలాగా అంటే సన్స్ ని, ఎందుకంటే సన్స్ ని కంట్రోల్ ఉంచుకోవడానికి, సన్స్ తోటి కంట్రోల్ ఉంచుకోవడానికి. యా, కానీ సీరియస్లీ నాకు ఈ మూవీలో నచ్చిన ఐ లైక్ అంటే నాకు కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. అవును, ప్రకాష్ రాజ్ యాక్షన్ చాలా బాగుంటుంది, కోట శ్రీనివాసరావు యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. నాకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా చాలా నచ్చుతుంది. నాకు ఎంత మంచిగా యాక్షన్ చేస్తాడు, ఎంత బాగా అనిపించిందో. బాగా యాక్టింగ్ చేస్తాడు. నాకు యాక్చువల్లీ ఒక ట్రూలీ సన్ లా ఒక ఫాదర్ లా చూసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఇలాంటి పిల్లలు లైక్ యూనో అన్ని ఫీలింగ్స్ అన్ని లోపల బబుల్ అప్ చేసుకుని ఉంటారు, బయటికి ఏం చెప్పరు, పక్కకి వెళ్ళి తిట్టుకుంటుంటారు వాళ్ళ ఫాదర్ ని. నాకు అట్లీస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు నాకు చూసే చిరాకు, నాకు అర్థమయ్యేది కాదు. ఓపెన్ అయ్యి మాట్లాడచ్చు కదా, పేరెంట్స్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఓపెన్ చేసుకుని మాట్లాడకపోతే పెద్ద విషయాలు ఏం మాట్లాడతారు ఫ్యూచర్ లో. సో ఇది నా పాయింట్. చెప్పలేపి. నాకు కూడా ప్రిటీ మచ్ నాకు కోట శ్రీనివాసరావు అండ్ నాకు ఈవెన్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా ఇష్టము. అండ్ దెన్ నాకు నచ్చని క్యారెక్టర్ అక్క చెప్పినట్లు నాట్ సిద్ధార్థ్, కాకపోతే నాకు నచ్చని క్యారెక్టర్ సిద్ధార్థ్ సిస్టర్. ఎప్పుడు చూసినా హస్బెండ్ తో ఫోన్ లో ఉంటుంది, పని పడ చేయదు, ఆల్వేస్ 24/7 ఫోన్ తప్ప ఇంకా అమ్మాయికి వేరే లైఫ్ లేదు. ఐ డోంట్ లైక్ సచ్ క్యారెక్టర్. అదే కానీ వాళ్ళ నాన్న అమ్మాయిని పట్టించుకోడు. ఈ అబ్బాయి సిద్ధార్థ్ తోటే నాకు అనిపిస్తుంది ఎక్కువ. యా, కానీ ఆ అమ్మాయి కూడా లైక్ స్వాగతంగా ఏదో చేద్దాం టైప్స్ కాకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుందాము, ఫోన్ మాట్లాడదాము. ఐ డోంట్ లైక్ సచ్ యాటిట్యూడ్. నాకు అందుకే నాకు మోస్ట్ డిస్లైక్ వాళ్ళ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళాడేమో అందుకనే వచ్చింది. అదే హస్బెండ్ ఇంట్లో లేడు, హస్బెండ్ ఎక్కడో ఉన్నాడు, యుఎస్ లోనో దుబాయ్ లోనో వేరెవర్ ఎల్స్. మాట్లాడేది హస్బెండ్ తోనే, సో మంచిదే అది. అది వేరే వాళ్ళతో మాట్లాడకుండా. నాకు అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. నాకు యాంగర్ రాదు కానీ జాలేస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో చాలా మంది అలానే ఉంటారు, లైక్ 21, 22 రాగానే పెళ్లి చేసేస్తారు. వాళ్ళ హస్బెండ్ ఏమో కెరీర్ అని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోయాడు, పాపం అమ్మాయి ఏమో పుట్టింట్లో ఉంటుంది, ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇంట్లో ఉన్న లైవ్ అన్ని వేస్తూ ఉంటుంది అప్డేట్స్. ఏమండి ఇవాళ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడండి, అయ్యో అమ్మాయి నాతో మాట్లాడుతుందా ఏంటో, నాతో మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేయండి అనుకుంటూ. కరెక్టే కానీ ఆ అమ్మాయికి వాళ్ళ ఎక్స్పోజర్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది బేస్డ్ ఆన్ ప్రకాష్ రాజ్ కున్న బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ అమ్మాయి అనుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చెల్లి బ్యూటీ పార్లర్ పెడదాం అనుకుంటుంది కదా, ఆ టైప్స్ షీ వాంట్స్ టు డూ సంథింగ్, షీ విల్ డూ సంథింగ్. బట్ ఆ అమ్మాయికి అసలు చేయాలని థాట్ కూడా లేదు. వాళ్ళ చెల్లిని కూడా పెట్టుకొని బై ద వే, వాళ్ళ చెల్లికి కూడా పెట్టుకోనికుండా ట్రై చేస్తాడు. మీ అన్నలాగా నువ్వు కూడా దొంగగా పెట్టుకో టైప్స్ లో చెప్తుంది. కరెక్టే. అవునవును. సో అమ్మాయి కూడా ఎలా చేయడు. అయినా నాకు అందరికి చాలా నచ్చిన క్యారెక్టర్ బొమ్మరిల్లు హాసిని క్యారెక్టర్, కానీ నాకు కొంచెం బోర్డర్ లైన్ మెంటల్ పేషెంట్ లాగా, బోర్డర్ లైన్ లిపి చెప్పినట్టు కొంచెం ఎక్కడ ఏ విషయాలు చెప్పాలో లౌక్యం లేదు, కొంచెం కూడా లౌక్యం లేదు. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో కొంచెం ఓకే దిస్ ఇస్ గోయింగ్ ఎక్స్ట్రీమ్. కాకపోతే అమ్మాయి కొంచెము ఆ వర్డ్ ఏంటి అంటే ప్రపంచానికి ఒక రూల్ నాకు ఒక రూల్ టైప్స్ హిపోక్రెట్.
ఒక టైప్ ఆఫ్ హిపోక్రిట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయి విషయంలోనేమో మీ నాన్నకి చెప్పొచ్చు కదా టైప్స్ లో బిహేవ్ చేస్తుంది కొంచెం వరకు. అండ్ దెన్ ఆ అబ్బాయి సీక్రెట్స్ మొత్తం అంతా ఇంట్లో చెప్పేస్తుంది, ఇలాగ మీ అన్నయ్య ఇలాగ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాడు, ఇంకా వాళ్ళ మమ్మీని అందరినీ కూర్చోబెట్టి చెప్తుంది గోడ దూకొచ్చేవాడు, అది చేసేవాడు ఇది చేసేవాడు అనుకుంటూ. అట్ ద సేమ్ టైమ్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి అంటే వాళ్ళ డాడ్ కి మాత్రం చెప్పదు ఇలాగ నేను అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని, ఏదో టూర్ కి వెళ్తున్నా టైప్స్ లో అబద్ధం చెప్తుంది. తన ఆ టూర్ గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ నాకేం అర్థం కాలేదు ఆ సీన్, ఎన్నిసార్లు చూస్తున్నా. ఇంతకీ ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎందుకు హెల్ప్ చేస్తాడు, ఎందుకు అబద్ధాలు చెప్తాడు, ఏంటి పేరు నిలబడాలి 10 ఏళ్ల పాటు అంటే మీనింగ్ ఏంటి, నాకు ఎన్నిసార్లు చూసినా అర్థం కాదు ఆ సీన్. యాక్చువల్ అవసరం లేదు, తన అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఫాదర్ అడిగి నేను ఇలా టూర్ కి వెళ్తున్నా అంటే అయిపోయేది. ప్రొఫెసర్ ని పంపించి అడగాల్సిన అవసరం లేదు. బట్ ఆ ప్రొఫెసర్ కి ఏం చెప్పాడు, ఆ ప్రొఫెసర్ ఏం చెప్పాడు కన్విన్స్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి అందరూ అమ్మాయి చెప్పలేదు, వేరే ఇంకెవరిని పంపించాలి అంటేనే అక్కడ తెలిసిపోతుంది. ఈ అమ్మాయి అయితే నో అంటాడు, అందుకని ప్రొఫెసర్ తో అడిగిపించింది అని. అది పాయింట్ నెంబర్ 1. బట్ కంటిన్యూ. యా, కానీ అది మాత్రం అర్థం కాలేదు నాకు కొన్ని సీన్స్ లో నచ్చుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఏమో బట్టలు చూపిస్తాడు, ప్రకాష్ రాజు ఒక ఓల్డ్ ఏజ్ షర్ట్ పంపిస్తాడు. ఈ అమ్మాయి ఏమో నాకు గ్రీన్ డ్రెస్ బాగుందా బ్లూ డ్రెస్ బాగుందా అంటే బ్లూ బాగుంది అనగానే గ్రీన్ వేసుకుంటుంది. సో కాంట్రాస్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరిలోని డిఫరెన్స్, ఇద్దరిలోని ఓపెన్ కమ్యూనికేషన్ అని చూపిస్తారు. యా ట్రూ, నేను అది ఆలోచించలేదు, కరెక్ట్ చెప్పింది కాదు. ఓకే, అగైన్ కోట శ్రీనివాసరావుకి జెనీలియాకి ఇట్స్ నాట్ ఓపెన్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఇలాగ రెబెల్ టైప్స్ లో నీకు గ్రీన్ నచ్చినా అయితే నేను బ్లూ వేసుకుంటాను, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, టిపికల్ టీనేజర్ టైప్ యాటిట్యూడ్ వాళ్ళ డాడ్ పట్ల. అట్ ద సేమ్ టైమ్ మదర్ లేదు కాబట్టి కొంచెం గారభం టైప్స్ కోట శ్రీనివాసరావు. అంత ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే కనుక నాన్న నాకు ఇలా ఒక అబ్బాయి అంటే ఇష్టము, వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేది. దట్ ఈస్ ఓపెన్ కమ్యూనికేషన్. ప్రొఫెసర్ నువ్వు పోయి మా నాన్నకి ఇలాగా చెప్పు, నేను వేరే ఇంకొక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాను, ఇట్స్ నాట్ ఓపెన్ కమ్యూనికేషన్. దట్ ఈస్ డెఫినెట్లీ లయింగ్ అండ్ చీటింగ్. ఎనీవే, సో హాసిని నేమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా మంది మన చుట్టాలు ఎవరో పెట్టుకున్నారు హాసిని అని పేరు. యా, అప్పట్లో చాలా ఫేమస్ హాసిని, అది చాలా ఫేమస్ అప్పట్లో. అవును, చాలా ఫేమస్. దాని తర్వాత మీకు మూవీ కొంచెం డబ్బిమెట్ మూవీ లాగా అనిపించిందా? చెప్పు. ఇంకొక ఫేమస్ థింగ్ ఇస్ వీలైతే కప్పు కాఫీ, కుదిరితే మాటలు, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అది కూడా చాలా ఫేమస్ అయింది. ఐ థింక్ ఆ డైలాగ్ తో ఒక సినిమా కూడా వచ్చినట్లే ఉంది. సో చాలా ఫేమస్. చాలా మంది అబ్బాయిలు, చాలా మంది అమ్మాయిలు నేను అలానే అడిగేవాళ్ళు ఒకప్పుడు. 2 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఓకే, దాని తర్వాత ఓకే జబ్బీ మెట్ లాగా అనిపించలేదా మీకు? అసలు అనిపించలేదు. ఆ అబ్బాయి కొంచెం సీరియస్, ఈ అమ్మాయి కొంచెం బబ్లీ అమ్మాయి. నాకు కరీనా కపూర్ క్యారెక్టర్ ఇంకా 100 times నచ్చుతుంది. నాకు జబ్బీ మెట్ చాలా ఎక్కువ నచ్చుతుంది. బట్ నాకు కొంచెం అలా నీకు అనిపించలేదా? నాకు అలా అనిపించింది కొంచెం. నాకు అనిపించిన ఓన్లీ థింగ్ ఏంటి అంటే లైక్ ఇద్దరు హైపర్ అమ్మాయిలు అంతే, కాకపోతే క్యారెక్టర్స్ డిఫరెంట్. ఆ అమ్మాయికి ఇద్దరు హైపర్ అమ్మాయిలు, ఆ అబ్బాయిలు ఇద్దరు కొంచెం సీరియస్ అలాంటి అబ్బాయిలు. యాక్చువల్ గా కాదు, అందులో షాహిద్ కపూర్ ఇస్ డిప్రెస్డ్ గాయ్, వాడు సూసైడ్ చేసుకుందాం అనుకునే రకం అప్పట్లో. సో ఇట్స్ నాట్ apples to apples, కాకపోతే బోత్ ఆర్ హైపర్. అండ్ దెన్ అమ్మాయిలు ఇద్దరు హైపర్, అబ్బాయిలు ఇద్దరు మెలో. అదున్న కామనాలిటీ మా ఉద్దేశం ప్రకారం. నాకు అబ్బాయి మెలో అనిపించిందో, అబ్బాయి ఒక పెద్ద లూజర్ గా అనిపిస్తాడు నాకైతే. నేనైతే ఇలాంటి అబ్బాయిని అసలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను. నెక్స్ట్ ఈ మూవీలో మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ చాలా పెద్ద హైలైట్. అంటే ఈ మూవీకి బ్యాక్ బోన్ అంటే మ్యూజిక్. అప్పట్లో ఈ మూవీ సాంగ్స్ కూడా వెరీ హిట్ అసలు. అవును, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇందులో ఒక సాంగ్ సిద్ధార్థ్ పాడాడు కదా, కానీ ఇప్పుడు అవును సిద్ధార్థ్ పాడాడు. పాటలు బాగుంటాయి. ఈ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ మూవీ గురించి ఆబ్వియస్లీ మూవీకి మ్యూజిక్ యాడ్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ మంచిగా అనిపించింది మూవీ అందరికి. ఈ మూవీలో నాకు తెలిసినంత వరకు pretty much అన్ని సాంగ్స్ హిట్. అప్పట్లో అందరు రింగ్ టోన్స్ ఇదే మూవీ సాంగ్స్ ఉండేవి. పాటలు పెద్ద హిట్. దాని తర్వాత ఇంకొకటి చెప్పాలనుకున్నాను. మీరు
బృందావనం మన మూవీ చూస్తారా? జూనియర్ ఎన్టీఆర్, సమంత, కాజల్. దాంట్లో అక్క చూడలేదా? చూడక్క. సో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నని అప్పు తెచ్చుకుంటాడు అనమాట. ఓకే, బ్రహ్మానందం అనమాట. సో అబ్బాయికి బొబ్బరిల్లు డాడీ పాత్ర అని చెప్పి చెప్తాడు. సో సో బ్రహ్మానందం వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ని ఇలానే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఏమైనా అంటే బొమ్మరిల్లు డాడీ ఇక్కడ అంటూ ఉంటాడు అనమాట. చాలా బాగుంటుంది అది. ఈ మూవీ చూసి చాలా మంది కనెక్ట్ అయ్యారు అప్పట్లో. అవును, మా ఫ్రెండ్ కూడా. ఐ నో సమ్ పీపుల్ ఎలా అంటే ఆ లాస్ట్ లో ఆ సీన్ ఉంది చూడు, ఆ దోశ తినాలంటే కూడా నువ్వు చేపట్టుకుని అక్కడ ఎంత కనెక్ట్ అయిపోయాను తెలుసా అని చెప్పేసి అసలు ఎట్లా కళ్ళలో నీళ్ళున్న పీపుల్ కూడా ఉండే అప్పట్లో. కాదు, నేను అప్పుడు బ్యాచులర్స్ లో ఉన్నా లిపి. సో అప్పుడు ఆ మూవీ చూసిన తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ డాడీ నా ఫ్రెండ్ నువ్వే వెళ్ళి బట్టలు కొనుక్కో అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. నిజం స్టోరీ, ట్రూ స్టోరీ. ఇండియాలో ప్రిటీ మచ్ అంతే కదా, లైక్ వెరీ మచ్ కంట్రోలింగ్ పేరెంట్స్ ఉంటారు. అట్లీస్ట్ అప్పట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు నాకు తెలియదు కానీ అప్పట్లో పేరెంట్స్ కంట్రోలింగ్ ఉండేవాళ్ళు. నేను చెప్పినాను జిఆర్ఈ టైప్స్ లో. సో ఇట్స్ వెరీ వెరీ అప్పట్లో చాలా మంది రిలేట్ అయ్యారు. ఐ థింక్ దట్స్ వై మూవీ అప్పట్లో అంత హిట్ అయింది, బికాస్ సో మెనీ పీపుల్ కుడ్ రిలేట్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిలేట్ కాలేదు. Just to add on to your point, then మూవీలో ఏ క్యారెక్టర్ కి లింక్ కనెక్ట్ కాలేదు. ఓకే, లక్కీలీ నాకు అలాంటి సిచ్యువేషన్ లేదు. బట్ కాకపోతే నాకు మూవీలో ఒక వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఆ ఒక ఫీలింగ్ తోటి నాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అప్పట్లో ఇలా డిస్కవర్ చేస్తూ ఉంటే లేయర్స్ వస్తూ ఉంటాయి. అమ్మాయి ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికలీ ఒకవేళ అమ్మాయి అప్సెట్ అవ్వాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గోడ పైన అమ్మాయి గీస్తాడు బొమ్మ, ఇంకా లింక్ చేసుకుంటూ హిస్టారికల్ మనం ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి అప్సెట్ అయ్యి అబ్బాయి పైన కోపం పడుతుందేమో చూస్తూ ఉంటాం. కాకపోతే మరి ట్విస్ట్ వస్తుంది, హే ఇందులో సరిగ్గా రింగులు లేవు, మంచి రింగులు. సో నాకు అలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి నాకు చాలా మంచిగా అనిపించింది మూవీ. నాకు యాక్చువల్లీ ఇలాగా స్మైల్ ఉండింది మూవీ మొత్తంలో. నాట్ ఎ బిగ్ లాఫ్టర్, బట్ లైక్ ఇట్స్ అ వెరీ ఫనీ అమ్యూజింగ్ మూవీ లాగా అనిపించింది నాకు. ట్రూ, ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అనుకున్నాను లైక్ ఓకే హ్యాపీ గో లక్కీ టైప్ లాస్ట్ తప్ప మిగతా అంతా బానే అలానే ఉంటుంది. అబ్బాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి సీక్రెట్స్ ని స్పెల్ చేయనంత వరకు బానే ఉంటుంది. వాళ్ళ మమ్మీ తోటి కిచెన్ లో మాట్లాడడం అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ గుడ్. నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో ఇంకొక డైలాగ్, అంతా మీరే చేశారు అనేది కూడా చాలా ఫేమస్ డైలాగ్. ప్రతిదానికి అందరూ అప్పుడు అంతా మీరే చేస్తారు, అంతా నువ్వే చేస్తావు అని చెప్పేవాళ్ళు. సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ బడ్జెట్ 6 crores తో తీస్తే ప్రాఫిట్ 32 crores ప్రాఫిట్ వచ్చిందట. అండ్ ఈ మూవీని తమిళ్లో, ఒడియాలో, హిందీలో అండ్ బెంగాల్, ఐ థింక్ హిందీ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా హిందీ అండ్ బెంగాలీలో రీమేక్ చేశారు. తమిళ్లో మళ్ళీ జెనీలియానే హీరోయిన్. ఓకే, తమిళ్లో హీరో ఎవరు? జయం రవి. ఓ, సిద్ధార్థ్ పెట్టుకోలేదా? సిద్ధార్థ్ తమిళ వాడేగా. పెట్టుకోలేదు. అండ్ ఇంకొకటి అప్రిషియేట్ ఇట్ ఇస్ లైక్ సిద్ధార్థ్ కి మంచి తెలుగు మాట్లాడతాడు, చెప్పుకుంటాడు, బాగా చెప్పుకుంటాడు. నాకు నచ్చుతుంది. ఆ అబ్బాయి తమిళ అబ్బాయి కూడా తెలుగు బాగా మాట్లాడతాడు. ఐ రియలీ రియలీ లైక్ దాట్. ఇంకా హిందీ డబ్బింగ్ కూడా అతనే చెప్పుకుంటాడు. సో హిందీ, తెలుగు, తమిళ్. బేసికలీ ఈవెన్ ప్రకాష్ రాజ్ కూడా కదా కన్నడ అతను. బట్ ఈవెన్ వేరే లాంగ్వేజ్ అన్న కూడా నేర్చుకుని అది కూడా స్పష్టంగా మాట్లాడి అండ్ ఆల్ ఆఫ్ తెలుగు చదువుతాడు కూడా, చదువుతాడు, రాస్తాడు. నాకు అది చాలా నచ్చుతుంది. లైక్ యూనో ఈవెన్ ఫారిన్ వాళ్ళకి ఫారిన్ అయినా కూడా స్టిల్ ఆ లాంగ్వేజ్ నేర్చుకుని అవతులు పొదులు అలా అలా ఎవ్రీథింగ్ స్పష్టంగా తెలుగు పీపుల్ కన్నా బెటర్ గా మాట్లాడడం ఇస్ వెరీ అడ్మిరబుల్. నాకు ప్రకాష్ రాజు గుప్పడి మనసు ఒక సీరియల్ వచ్చేది గుర్తుందా? గుప్పెడంతా మనసు ఎవరికి తెలుసు, మనిషికి ఎన్నెన్నో లోపాలుంటాయి, ఏవేవో సంథింగ్ సంథింగ్, అది ఏనాడు కాలేదు అలుసు, ఏనాడు చెయ్యబోకు అలుసు. అక్క కంటిన్యూ యువర్ పాయింట్. సీరియల్ కదా, సీరియల్ లాంటి సీరియల్.
అవును అదే అమ్మ చూసేది, నాకు ఏడుపు వచ్చేది, అమ్మ చూడకమ్మా అనేది. అక్కడ సారీ కంటిన్యూ. అప్పటి నుంచి నాకు ఇష్టం, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇష్టం బాగా. అవును అవును. నాకు పాట ఒకటి గుర్తు, అది ఏడుపుదాన్ని గుర్తు, నాకు మిగతా ఇంకేం గుర్తులేవు. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బొమ్మరిల్లు ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు రామానాయుడు స్టూడియోలో సెట్. బాగుంటుంది ఆ ఇల్లు. అవును చాలా బాగుంటుంది. అందరూ హాల్లో కూర్చుంటారు, అందరూ క్యారమ్ బోర్డ్ అక్కడే ఆడుతుంటారు, మంచి పెద్ద టీవీ ఉంటుంది. క్యారమ్ బోర్డ్ కూడా చేయి పట్టుకుని నువ్వు ఆ స్ట్రైకర్ అలా కొట్టు అని చూపిస్తున్నాడు. నేనైతే హాయిగా కొట్టేసేసి ఓకే డన్ బై బై, నిన్న ఫ్రెండ్స్ బయట పౌడర్ వేయాలని చెప్పి పౌడర్ కూడా వేస్తాడు. అదే కదా ఆ అబ్బాయి వేస్తాడు. అప్పటిదాకా వాళ్ళందరూ ఆడుతున్నారు, వాళ్ళు ఎవరిని కంట్రోల్ చేసినట్టు అనిపించాడు. సిద్ధార్థ ఎందుకు ఫోకస్ చేస్తున్నాడో అర్థం కాలేదు నాకు. అబ్బాయి కదా వంశం నిలబెట్టాలి టైప్స్ లో. యాక్చువల్లీ లిపి నౌ ఇట్ బ్రింగ్స్ గుడ్ పాయింట్. ఒకవేళ ఇతను ఓన్లీ సన్ అయితే కొంచెం జస్టిఫైడ్. ఇతనికి ఆల్రెడీ ఒక ఎల్డర్ బ్రదర్ ఉంటాడు, అతను ఆల్రెడీ అదే కంపెనీలో ఉంటాడు, కంపెనీలో అదే సేమ్. ఒకవేళ ఓన్లీ సన్ అయితే ఇంత ఓవర్ యాక్షన్ చేయొచ్చు. ఓకే అది డెఫినెట్లీ ఐ అగ్రీ, కొంచెం ఎగ్జాజరేషన్. అబ్బాయిని పాపం అబ్బాయికి స్క్రీన్ టైం చాలా తక్కువ, అబ్బాయిని చూపించారు, అబ్బాయికి డైలాగ్స్ ఉండవు. అబ్బాయి ఉన్న టైంలో కూడా ఫోన్ లోనే ఉంటాడు. ఓకే నాన్న ఇది సైన్ చేయాలి, హలో ఓకే వస్తున్నాను ఆఫీస్ కి, ప్రిటీ మచ్ అదే టైప్స్. ఏదో కూర్చొని ఫ్యామిలీ మాట్లాడడం లాంటివి ఏమి ఉండవు అబ్బాయివి. వాళ్ళ వైఫ్ కి ఎక్కువ స్క్రీన్ టైమ్ ఈ మూవీలో, అబ్బాయిని పాపం చూపించాడు. మేబీ బొమ్మరిల్లు భాస్కర్ ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయి వచ్చి కన్విన్స్ చేయడానికి ఇంట్లో ఎవరొక ఫ్యామిలీ ఉండాలి కదా, అందుకని ఇంతమంది గుంపుల్ని తయారు చేసి పెట్టారు. కాకపోతే ఇతను డైల్యూట్ అయిపోయింది పాయింట్, ఇతన్ని ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాడు. ఒకవేళ ఎవరు లేకుండా ఓన్లీ సన్ ఉంటే కనుక అప్పుడు డిఫరెంట్ గా ఉండేది, పాయింట్ కొంచెం స్ట్రాంగ్ ఉండేది. ఒప్పుకుంటా. లేకపోతే ఈ అమ్మాయి కొత్త సిస్టర్స్ ఉన్నట్లు చూపిస్తే ఇంకొక రకంగా ఉండేది. బ్రదర్ కూడా చూపించేసరికి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సెకండ్ సన్, ఎవ్రీబడి ఫోకస్ ఆన్ ద ఫస్ట్ సన్. నెక్స్ట్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ జయసుధ రీమేక్ చేయాలనుకుందట హిందీలో, అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ తోటి, కానీ వర్కౌట్ అవ్వలేదట. ఇంకొకటి జయసుధ చాలా బాగుంటుంది సినిమాలో, చాలా మంచి యాక్టింగ్ చేస్తుంది, మంచి అమ్మలాగా అనిపిస్తుంది. ఐ లైక్ హర్ వెరీ మచ్. నాకు సునీల్ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం ఈ మూవీలో. బికాస్ ఎందుకంటే సునీల్ అప్పుడు హీరో లాగా కూడా మూవీస్ చేసేవాడు. హీరో లాగా మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ చేశాడు ఈ బొమ్మరిల్లులో పని మనిషి క్యారెక్టర్. సో నాకు చాలా మంచిగా అనిపించింది అది, ఆ కమీడియన్ వదిలేయకుండా కంటిన్యూ చేశాడని చెప్పి. నాకు ఆ సత్య ఓ మంచి పనుడు క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను, 2024లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఓకే కంటిన్యూ. అండ్ ఈ మూవీకి చాలా నంది అవార్డ్స్ వచ్చాయి, గెస్ చేస్తారా? డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, సో చెప్తాను. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి వచ్చింది. సపోర్టింగ్ యాక్టర్ ప్రకాష్ రాజ్, బెస్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చింది, బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రెడ్డి, స్పెషల్ జ్యూరీ జెనీలియా. ఇంకా చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, సంతోషం అవార్డ్స్ వచ్చాయి, కానీ సిద్ధార్థ్ కి మాత్రం ఒక్క అవార్డు రాలేదు, మిగతా అందరికి వచ్చాయి. అదే అడగబోతున్నాను, వస్తాకే రాలేదా పాపం, అయితే బాగా గేస్తే కదా. అబ్బాయి లాస్ట్ లో ఏడుపు సీన్ అయితే ఏదో పాపం నిజంగానే ఏడుస్తున్నట్లు ఉంటుంది. నంది అవార్డ్స్ చూసాను, ఫిల్మ్ఫేర్ చూసాను, దాని తర్వాత సంతోషం చూసాను, అన్ని అవార్డ్స్ లో ఒక్క అవార్డు కూడా రాలేదు సిద్ధార్థ్ కి పాపం. జనరలీ ఓవర్ యాక్షన్ కి అవార్డు వచ్చింది అంటే సిద్ధార్థ్ కి ఆరామ్సే ఇవ్వచ్చు. అన్ఫేర్ అకార్డింగ్ టు మీ. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఇంకా అంతే, నాకు ఆలోచిస్తున్నాయి ఇంకా ఉన్నాయా అని. ఓకే, ఆలోచించే లోపల ఐఎండిబి రేటింగ్ చెప్తాను. సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 8.2 out of 10. అండ్ నాది కూడా ఈ మూవీకి 8 out of 10 ఇస్తాను నేను ఈజీగా. నేను చాలాసార్లు చూసిన మూవీ, నాకు చాలా నచ్చిన మూవీ. కొన్ని
నెగిటివ్ అలా కొన్ని అర్థం కానివి ఉంటాయి. నాకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలాంటివి కొన్ని అర్థం కాలేదు. బట్ అయినా కూడా నాకు మూవీ ఓవరాల్ గా నాకు చాలా ఇష్టమైన మూవీ. నేను చాలా సార్లు చూసాను. సో 8 out of 10. నాకు డెఫినెట్లీ చాలా నచ్చిన మూవీ. నాకు అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ నచ్చింది. సో ఇప్పుడు రీవాచ్ చేసాక మేబీ నా రేటింగ్ 7 out of 10. నాకు ఈ మూవీలో ఉండే చిన్న సర్ప్రైజెస్, చిన్న అగైన్స్ నార్మల్ వెళ్ళడం నాకు చాలా నచ్చుతుంది. అందరు యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఆల్దో జెనీలియా ఓవర్ యాక్టింగ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్ విజన్. సో అమ్మాయి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనుకోదు, ఇన్ జనరల్ అమ్మాయి బాగా యాక్టింగ్ చేస్తుంది. సో అది డైరెక్టర్ విజన్. సో ఈ మూవీలో నాకు జెనీలియా కూడా చాలా నచ్చింది. సో ఓవరాల్ 7 out of 10. అండ్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆఫ్ జెనీలియా ఓవర్ యాక్షన్, ఇందాక నువ్వు ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయన్నావు కదా, నా పాయింట్ ఇప్పుడు చెప్తాను. బేసికలీ ఒకటేదో ఇదర్ మూవీ అవార్డ్ ఫంక్షన్ సక్సెస్ మీరు ఇంటర్వ్యూ సంథింగ్ వాట్ ఎవర్, ఒక దాంట్లో అయితే జెనీలియా చెప్పింది ఏమని అంటే, తనకి ఉండేదట ఎలా అంటే, ఇంకా ఆడియన్స్ అందరు చూసి అమ్మాయిని ఓకే ఎంత మంచి అమ్మాయి, లైక్ వెరీ ఇన్నసెంట్ వెరీ బబ్లీ టైప్స్ లో ఆడియన్స్ అనుకోవాలి అని అనుకునేదట. సో అలా ఆడియన్స్ నన్ను చూసి ఓకే వీఆర్ వెరీ ఇన్నసెంట్ వెరీ బబ్లీ అనుకునే క్యారెక్టర్ ఈజ్ బొమ్మరిలు క్యారెక్టర్ అని చెప్పేసి ఒక దాంట్లో చెప్పింది అనమాట. సో తను ఆ బొమ్మరిలు చేశాక షీ గాట్ సాటిస్ఫైడ్ అట. ఎందుకు అంటే అప్పటి వరకు షీ వాజ్ ట్రయింగ్ టు బి బబ్లీ అండ్ షీ వాజ్ ట్రయింగ్ టు బి ఇన్నసెంట్ అనమాట. మిగతా మూవీస్ లో పీపుల్ కొంచెం కనెక్ట్ అవ్వాలి టైప్ లో. సో ఆ లెక్కన యాక్చువల్లీ ఆఫ్టర్ నేను మూవీని సెకండ్ టైం చూసింది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. సో నాకు ఆ అమ్మాయి కావాల్సిన కన్నా ఒక 50 cents ఎక్కువ యాక్ట్ చేసింది ఫీలింగ్ వచ్చింది అనమాట. బట్ కాంట్రరీ టు కావ్య, నాకు సిద్ధార్థ్ క్యారెక్టర్ ఓకే అనిపించింది, జెనీలియా క్యారెక్టర్ నాకు నాట్ ఓకే అనిపించింది. ఎస్పెషల్లీ అబ్బాయి క్యారెక్టర్, అబ్బాయి ట్రస్ట్ ని బ్రేక్ చేయడం ఇంకొక నెక్స్ట్ లెవెల్. అండ్ దెన్ వాళ్ళ ఓన్ డాడ్ కి అబద్ధం చెప్పడము డిస్పైట్ ఎవ్రీథింగ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఓవరాల్ గా అయితే మేబీ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఈ మూవీకి ఒక 5-6 వచ్చి ఉండేదాన్ని ఫస్ట్ టైం ఎవర్ ఆ మూవీని చూసినప్పుడు. బట్ రీవాచ్ చేసినప్పుడు అంతా హైపర్ అదంతా నాకు వెరీ వెరీ ఇరిటేటింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ రీసెంట్లీ ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్. ఆ ఓవర్ యాక్షన్ నా వల్ల కాదు. సో ఐల్ గివ్ ఇట్ అ 2. బొమ్మరిలకి 2 out of 10 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే అయి ఉంటావు లిప్పి. పాసిబుల్. ఆ 1 కూడా జయసుధ అండ్ సిద్ధార్థ్ అండ్ ప్రకాష్ అండ్ ఎవ్రీబడి ఎల్సెస్ యాక్టింగ్ కి ఒకటి. అండ్ మ్యూజిక్ బాగుంటుంది. సో మ్యూజిక్ ఒక హాఫ్ ఇస్తా. అండ్ నేను ఫస్ట్ టైం చూసిన ఓకే ఫైన్ ఫస్ట్ టైం బాగానే ఉంది చల్తా అనుకున్న దానికి ఇంకొక హాఫ్ ఇస్తా. సో ఓవరాల్ ఐల్ గివ్ 2. ఎందుకంటే ఆ హైపర్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈ ఏజ్ లో ఈ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత ఐ జస్ట్ కెన్ నాట్ టాలరేట్. సింపుల్ ఇస్ ద బెస్ట్. ఓకే, సో అవి మా రేటింగ్స్. సో కొన్ని కామెంట్స్ కి రెస్పాండ్ అవుదాము. సో ఫస్ట్ కామెంట్ ఇది లక్కీ భాస్కర్ మూవీ పైన వచ్చిన కామెంట్. జి గౌతమ్ గారు అన్నారు ఇది కావ్య గురించి. సో 29:55. సో ప్రాబబ్లీ ఆ టైంలో కావ్య చేంజ్ చేసినట్టుంది, పార్టీ బదల్ది ఆ కావ్య అట. నాకు తెలుసు, నేను చెప్తా అక్క అంది. ఓ లిపి చెప్తుంది, నాకు కొంచెం నా మైండ్ మారుతున్నట్లుంది. ఐ టోటలీ సీ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అట్లా అంది అక్క అప్పుడు. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్స్ అబౌట్. సో నెక్స్ట్ కామెంట్ శ్రీకాంత్ నేచర్ వరల్డ్ నుంచి ఏమన్నారంటే, మీరు అన్నట్టు ఈ రోజులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ నే హీరోస్ ఎక్కువగా చేస్తున్నారు, కానీ ఇది మారాలి. దానికన్నా ముందు ఆడియన్స్ ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయడం మానేయాలి అన్నారు. సో నాకు చాలా మంచి సెన్సిబుల్ కామెంట్ అనిపించింది. సో ట్రూ శ్రీకాంత్ గారు. సో మాది కూడా సేమ్ ఫీలింగ్. సో నెక్స్ట్ కామెంట్ విపులేంద్ర గారి నుంచి. సో లక్కీ భాస్కర్ మూవీ పైన ఏమన్నారంటే, నవ్ డేస్ ఇఫ్ యూ డోంట్ టేక్ రిస్క్ యూ డోంట్ ఈవెన్ గెట్ రస్క్డ్. రిస్క్ లేకపోతే లైఫ్ లో రస్క్ లేదు అన్న. ఆ మూవీ నేను చూసాను. ఓకే అవునా? ఓకే, అదే మూవీ ఉంటుంది అక్కడ చూసి భయపడింది ఆ మూవీలో అంటాడు. గుర్తులేదు నాకు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ బాగా వినండి. సో ఈ కామెంట్ రాసిన వాళ్ళు ఉమా సంద్రాల గారు. at 2.06 లిపి గారు, నేను మొన్ననే నా ఎథిక్ క్లాస్ ఫినిష్ చేసా. ఆడియన్స్ కొంపతీసి అది మొత్తం చెప్తారా ఏంటి ఇప్పుడు?
వెరీ ఫనీ. కావ్య గారు అయితే ఎవ్రీ 5 minutes కి ఇది నేను సినిమాలో చూడలేదు బట్ ఐ అగ్రీ, ఎనీవేస్ ఐ అగ్రీ, నేను చెప్పింది కరెక్ట్ అంటారు. ఊహా గారు అట్ 14:32 స్కూటర్ ఉంటే చాలా మంచిదక్క. ఆడియన్స్ అంటే ఆయన మీ అవును బొట్టు పెట్టి నిమ్మకాయ దొక్కిస్తే ఇంకా మంచిది. ఎనీవేస్ సో గ్లాడ్ టు ఫౌండ్ దిస్ 3 అల్లరి పిల్లలు. నా ఎథిక్స్ క్లాస్ ఒకటి మళ్ళీ ఎవరు నేను బోర్ కొట్టించాను, జస్ట్ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పి బోర్ కొట్టిస్తాను. చాలా మంచి కామెంట్, వెరీ ఫన్. నెక్స్ట్ కామెంట్ మన విఐపి మెంబర్ నుంచి కిషోర్ బెస్త గారి నుంచి. లిపి గారు ఫైరింగ్ ఆల్ సిలిండర్స్ దిస్ పాడ్కాస్ట్ అండ్ ఊహ గారు ప్రతి మూవీలో గుడ్ మెసేజ్ ఇస్తే సమాజం మారిపోతుంది కదా అండి. ఎనీవే నైస్ పాడ్కాస్ట్. ఈ డిస్కషన్ నుండి అనిపిస్తుంది ఊహ గారికి వేదం మూవీ నచ్చదు అని. నాకు యాక్చువల్లీ వేదం మూవీ చాలా ఇష్టం అండ్ వేదం మూవీ చేయాలక్క, కనిపించట్లేదు మనకి. నేను యాక్చువల్లీ ఇప్పుడు చూడలేదు ఆ మూవీని ఇప్పటి వరకు. చాలా బాగుంటుంది. ఈ కామెంట్ కూడా విని లిపి నీ గురించే. ఎన్పిబి 369 గారి నుంచి other sisters are fine, maybe due to Lippy's multitasking she looks like AI version. I love it. Absolutely love it, thank you. Lippy AI version laga undata. So అవే ఈరోజు కామెంట్స్. అండ్ త్వరలో మేము లైవ్ ప్లాన్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఈ క్రిస్మస్ హాలిడేస్ న్యూ ఇయర్స్ టైంలో ఒక లైవ్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు కూడా ఏమైనా ఏం చెప్పాలి, మీకు కూడా ఎలాంటి ఏమైనా సజెషన్స్ ఉంటే లైవ్ చేయడానికి దాంట్లో ఏం చేయాలో ప్లీజ్ మా కామెంట్స్లో చెప్పండి. బట్ మేము త్వరలో మా కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ చేస్తాము ఎప్పుడు వస్తుంది లైవ్ అండ్ టైమ్ డేట్ అన్ని పోస్ట్ చేస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ పంపించండి అండ్ కామెంట్స్ పెట్టండి. మాకు మీ కామెంట్స్ చాలా మోటివేషన్ ఇస్తుంది. కావ్యకి ఎదురొస్తుంటుంది చెప్పక్క. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇంకొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాము. బాయ్.